ఏ జరగాలి కొంచెం. అయ్యో బాబా, ఆగండి. హాయ్ అండి, నేను చెప్పాను కదండి, ఇవ్వండి ఇవన్నీ మామిడి తోటలు. ఇక్కడ ఏం ఉండవండి అసలు. పాపం వీటికి ఫుడ్ దొరకడం చాలా కష్టమైపోతుంది. సెక్యూరిటీ ఏదైనా ఫుడ్ ఇమ్మంటున్నాడు. నేను ఇక్కడికి ఈ ప్లేస్కి నేను ఉండే కాడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటానండి. ఇక్కడ 6 డాగ్స్ ఉంటాయి. ఇందులో 5 డాగ్స్కి ఆపరేషన్ చేయించేస్తాను. ఇంకొక డాగ్ ఉంది. అలాగే ఆ పక్కనే అదిగో చూడండి, అవతల పక్కన కూడా ఒక పిల్లల తల్లి 3 డాగ్స్ ఉన్నాయి. అవి కూడా మీకు వీడియోస్ పెట్టానండి. నేను దగ్గరగా 9 సంవత్సరాల నుంచి ఫీడింగ్ చేస్తున్నాను. నేను హెల్ప్ అయితే ఎవరిని అడగను, కానీ ఇప్పుడు కొంచెం హెల్ప్ అవసరం వచ్చింది నాకు. ప్లీజ్ అండి, ఎవరైనా సాయం చేయండి. ఎందుకంటే ఇక్కడ పెడిక్యూర్ బ్యాగులు కొనిస్తే ఆయనేనండి సెక్యూరిటీ వేస్తానంటున్నాడు. నేను డైలీ ఫుడ్ తేలేకపోతున్నాను. వాటికి చాలా ఆకలిస్తుందని చెప్తున్నాడండి పాపం. అక్కడికి బకెటెడ్ అన్నం తీసుకొస్తాను. అయినా బకెటెడ్ అన్నం కూడా సరిపోవట్లేదండి వాటికి. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, సాయం చేయండి. నేను ఇప్పటికి 350 పైనే కుక్కలకి ఆపరేషన్లు చేయించాను. ప్లీజ్ అండి, నేను ఇలా పిల్లల తల్లులన్నిట్లో అలవాటు చేసుకుని 6 నెలలు వచ్చేకట్లకి ఆపరేషన్ చేయించేస్తాను. ఎందుకంటే డాగ్స్కి ఫుడ్ పెట్టేవాళ్ళు ఎవరు ఉండట్లేదు. కార్ల కింద వాటి కింద పడి చనిపోతున్నాయండి. అందుకనే నేను ఆపరేషన్లు చేయించేస్తాను. ఇంతవరకు అయితే హెల్ప్ అయితే నేను ఎవరిని అడగలేదండి. ప్లీజ్ అండి, దయించి మీరు నాకు సహాయం చేయండి. ఇలాంటి డాగ్స్కి ఎన్నో డాగ్స్కి ఫుడ్ పెట్టి నేను ఆపరేషన్లు చేయించి ర్యాబీస్ ఇంజెక్షన్లు వ్యాక్సిన్స్ వేపిస్తాను. ప్లీజ్ అండి, నాకు సహాయం చేయండి.